రాబోయే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. దీంతో చాలా మంది అభిమానులు తమ ఫేవరెట్ ఆటగాళ్లు ఏ జట్లకు వెళ్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఆటగాళ్లు వేరే జట్లకు మారితే బాగుంటుందని కూడా భావిస్తుండగా మరికొందరైతే అదే జట్టుల్లో కొనసాగాలని వేడుకుంటున్నారు. అయితే స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అభిమానుల పరిస్థితే విచిత్రంగా ఉంది. ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ ని తొలగించినప్పటి నుంచి అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం రోహిత్ జట్టు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. రోహిత్ కెప్టెన్ గానే కెరీర్ ను ముగించాలని అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుండటంతో రోహిత్ శర్మను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అతను వేలంలోకి వస్తే మాత్రం కోట్లు పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆర్సీబీ కూడా రోహిత్ శర్మను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఒకవేళ రానున్న మెగా వేలంలో రోహిత్ శర్మ ఇతర జట్లకు వెళ్లాలని చూస్తే కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టుల్లోకి మాత్రమే వెళ్లాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హిట్మ్యాన్ కు సూచించాడు. టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరియర్ ను సైతం సారథిగానే ముగించాలని అన్నాడు. ఏ ఫ్రాంచైజీలు రోహిత్ శర్మను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయో తమకు తెలుసునని, కానీ అవకాశం వస్తే కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టుల్లోకి వెళ్లాలని సలహా ఇచ్చాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కైఫ్ సూచించాడు. వారి ఫ్రాంచైజీకి రోహిత్ ను కెప్టెన్ అయ్యేలా ఒప్పించాలన్నారు. ఎందుకంటే రోహిత్ గొప్ప కెప్టెన్. టీమిండియాకు ఇటీవలే టీ20 ప్రపంచ కప్ అందించాడు. ఇక ఫ్రాంచైజీ ఆటలో బ్యాటర్ గా భారీ స్కోర్లు చేయలేకపోయినా తుది జట్టును ఎలా నిర్మించాలో రోహిత్ శర్మకు బాగా తెలుసునని కైఫ్ వివరించాడు. అందుకే రోహిత్ ను కెప్టెన్ గా తీసుకుంటే ఆర్సీబీకి లాభం చేకూరడంతో పాటు 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను ఆర్సీబీ కొనుగోలు చేస్తే ఎంతో బాగుంటుందని వివరించాడు.